నమస్కారం. జ్యోతిష శాస్త్రం మీద, కర్మ సిద్ధాంతం మీద మరియు భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. వృషభ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా కొంచెం టైం కేటాయించి చాలా శ్రద్ధగా, ప్రశాంతంగా కూర్చుని వినాలని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి, అలాగే పోతుంటాయి. కానీ కొన్నిసార్లు మనకు ఎదురయ్యే అనుభవాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఒక అత్యంత కీలకమైన సమయం ఇప్పుడు వృషభ రాశి వారికి రాబోతోంది. రాబోయే జూలై 19, 20 మరియు 21 తేదీలు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు కాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జాతక చక్రంలో, మీ చుట్టూ ఉన్న గ్రహాల స్థితిగతుల్లో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మీ నిత్య జీవితంలో, మీ మనసులో, మీరు చూసే ఈ ప్రపంచంలో ఎన్నో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నమ్మకం అనే విషయంలో ఒక పెద్ద కుదుపు రాబోతోంది. ఇన్నాళ్లుగా మీరు గుడ్డిగా నమ్మిన ఒక బంధం, మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి విషయంలో మీకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసే అవకాశం మెండుగా ఉంది. ఆ నిజాలు మీ చెవిన పడినప్పుడు లేదా ఆ పరిస్థితులను మీ కళ్లతో చూసినప్పుడు మీ గుండెలు బరువెక్కడం, మనసు ముక్కలైపోవడం ఖాయం. అయితే నేనిక్కడ ఒక మాట ముందే చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ మోసం చేసే వ్యక్తి ఎవరో, మీ పక్కనే ఉంటూ మీ గురించి తప్పుగా ఆలోచించే ఆ మనిషి ఎవరో నేను ఇప్పుడే ఈ వీడియో మొదట్లోనే చెప్పను. ఆ వ్యక్తి ఎవరో నేనిప్పుడు చెప్పను, కానీ నేను చెప్పే ఒక్కో విషయం మీరు వింటూ ఉంటే, మీ జీవితంలో జరిగే సంఘటనలను మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే, వీడియో చివరికి వచ్చేసరికి ఆ వ్యక్తి ఎవరో మీకే మీ మనస్సుకు స్పష్టంగా అర్థమైపోతుంది. మీరే స్వయంగా వాళ్ళని గుర్తుపడతారు. కాబట్టి ఆ సస్పెన్స్ అలాగే ఉంచి మీరు కాస్త ఓపికగా నేను చెప్పబోయే ఈ ప్రాముఖ్యమైన విషయాలు వినాలి. ఇది ప్రతి ఒక్క వృషభ రాశి వారికి 100% ఇలాగే జరిగి తీరుతుందని నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాపగ్రహాల దృష్టి మన మీద పడినప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనలో వచ్చే మార్పులను మనం ముందుగానే పసిగట్టడం చాలా అవసరం. అందుకే ఈ వీడియో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మోసాల నుండి, ఊహించని మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మన పెద్దలు చెప్పిన ఒక చాలా సులువైన, అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన ఒకే ఒక్క పరిహారం గురించి వీడియో చివరలో నేను చాలా వివరంగా చెబుతాను. ఆ పరిహారం గురించి వినడానికి ముందు దయచేసి మన ఛానల్కు సభ్యత్వం తీసుకోండి. ఈ వీడియోని ఇష్టపడి లైక్ చేయండి. అలాగే మీ మనసులోని మాటను కమెంట్స్లో పంచుకోండి. వృషభ రాశి వారి మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు స్వతహాగా చాలా మంచివారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. మీరు చాలా మృదువుగా ఉంటారు. ఎవరికైనా ఒక సాయం చేయాలి అనిపిస్తే, మీ జేబులో ఏమీ లేకపోయినా, ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా సరే ఎదుటి వాళ్లను ఆదుకునే గొప్ప గుణం మీది. మీ వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు బాగుండాలి అని మీరు పడే తపన అంతా ఇంతా కాదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, మీ పనులు పక్కన పెట్టి మరీ వాళ్ల కోసం పరిగెడతారు. కానీ సరిగ్గా ఇక్కడే మీరొక చిన్న తప్పు చేస్తున్నారు. అందరూ మీలాగే మంచివాళ్ళు అని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. మీ మంచి మనసును వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని మీరు ఆశిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ లోకం అలా లేదు. ఇన్నాళ్లుగా మీ కళ్ల ముందు నవ్వుతూ, మీతో పాటు కలిసి భోజనం చేస్తూ, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నటిస్తున్న ఆ వ్యక్తి లోపల మీ మీద ఎంత అసూయ దాగి ఉందో ఇప్పుడు ఈ జూలై 19, 20, 21 తేదీల్లో పూర్తిగా బయటపడబోతోంది. బయట పైకి మాత్రం చాలా ఆప్యాయంగా నవ్వుతూ పలకరిస్తూ, లోపల మాత్రం మీరు ఎక్కడ పైకి వచ్చేస్తారో, ఎక్కడ బాగుపడిపోతారో అని రగిలిపోయేవాళ్లు మీ చుట్టూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మీ దగ్గరి బంధువు కావచ్చు, మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, లేదా మీతో పాటు ఎప్పుడూ కలిసి ప్రయాణించే వ్యక్తి కూడా కావచ్చు. ఈ టైంలో మీరు కొన్ని చిన్న విషయాలను చాలా నిశ్చితంగా గమనించాలి. వారు ఎలా ప్రవర్తిస్తారంటే, మీరు ఏదైనా ఒక మంచి పని తలపెట్టినా, కొత్త వస్తువు కొనుక్కున్నా, లేదా జీవితంలో ఒక అడుగు ముందుకు వేసి విజయం సాధించినా వారి ముఖంలో ఒక రకమైన అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
పైకి చాలా బాగుంది అని నవ్వుతూ మెచ్చుకున్నా వారి కళ్ళలో ఆ నిజమైన ఆనందం అస్సలు ఉండదు. అది మీరు చాలా సులభంగానే కనిపెట్టవచ్చు. మీ ఎదుగుదలను చూసి వాళ్ళకి నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మీరు బాగుపడుతున్నారో అప్పుడు వాళ్ళ ముఖంలో రంగులు మారిపోవడం మీరు స్పష్టంగా గమనిస్తారు. వాళ్లకు మీ విజయాలు చూస్తే ఎక్కడి లేని కోపం వస్తుంది. అలాంటి వ్యక్తుల నిజస్వరూపం బయటపడినప్పుడు నేను వీళ్ల కోసమేనా ఇన్నాళ్ళు నా సమయాన్ని నా డబ్బుని ఖర్చు పెట్టింది అని మీరు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయం. కానీ మీరు ఏమాత్రం కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడు మీకు ఒక పెద్ద ప్రమాదం జరగకముందే వాళ్ళ అసలు రంగును మీకు చూపిస్తున్నాడనుకుని మీరు మనసులో సంతోషపడాలి. ఇక మీ వృత్తి లేదా వ్యాపారం విషయానికి వస్తే అక్కడ కూడా మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ పనేదో మీరు చేసుకుంటూ పోతారు తప్ప పక్క వాళ్ళ రాజకీయాలు మీకు ఏమాత్రం పట్టవు. మీరు ఒక కొత్త సంస్థను స్థాపించిన వ్యక్తిగానో లేదా సృజనాత్మక రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని రేయింబవళ్ళు కష్టపడుతున్న వ్యక్తిగానో ఉంటే మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు ఈ సమయంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో మీ పై అధికారుల దగ్గర లేదా మీకు కావలసిన ముఖ్యమైన వ్యక్తుల దగ్గర మీ గురించి తప్పుగా చెప్పి మీ పేరు చెడగొట్టడానికి మీ విజయాన్ని తట్టుకోలేని వ్యక్తి గట్టిగానే ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని తప్పుపడతాడు. మీరు ఏ పని చేసినా అందులో వంకలు వెతుకుతూ మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తాడు. మీరు ఎంతో కష్టపడి ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసినా అందులో ఉన్న ఒక చిన్న పొరపాటును భూతద్దంలో చూపిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఇలా ప్రతిదానికి మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీలో ఎప్పుడూ ఒక భయాన్ని, సందేహాన్ని నింపడమే ఆ మనిషి ముఖ్య ఉద్దేశ్యం. దీన్ని మీరు చాలా త్వరగా పసిగట్టాలి. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మీరు దయచేసి గుర్తుంచుకోవాలి. జూలై 20వ తేదీన మీ పని ప్రదేశంలో కానీ లేదా మీ వ్యాపార లావాదేవీల్లో కానీ ఒక చిన్న సంఘటన జరిగే అవకాశం ఉంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చాలా మామూలుగా ఒక మాట అనవచ్చు లేదా మీరు చెయ్యని ఒక చిన్న తప్పును మీ మీద నెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఆ సంఘటనను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. దాన్ని చాలా తేలికగా తీసుకుంటే సర్లే పోని పాపం అని వదిలేస్తే అదే తర్వాత రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారి మీ మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉంది. అందుకే మీ కళ్ళు, చెవులు ఎప్పుడూ తెరిచే ఉంచండి. ఒక చిన్న కాగితం మీద సంతకం పెట్టే ముందు కూడా 100 సార్లు చదువుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మి బాధ్యతలు అప్పగించకండి. ఎవరైనా మీతో మరీ ఎక్కువగా తీయగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విషయంలో 2 అడుగులు దూరంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్లకు మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. తీయగా మాట్లాడి పనులు చేయించుకునే ఆ మనిషి గురించి మీరు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మీ దగ్గర పని అయిపోగానే వాళ్ళు కనీసం మీ ముఖం కూడా చూడరు. మీకు కనీసం పలకరింపు కూడా ఉండదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అడిగితే అసలు అందుబాటులోనే ఉండరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. అలాంటి వాళ్లను గుర్తించి మెల్లగా మీ జీవితం నుండి పక్కకు తప్పించడం వృషభ రాశి వారికి ఇప్పుడు చాలా అవసరం. వాళ్ళతో మీరు గొడవ పడాల్సిన పనే లేదు. సైలెంట్గా కట్ చేయడమే మీరు చేయాల్సిన తెలివైన పని. ఆర్థిక వ్యవహారాల్లో అయితే ఈ జూలై 19, 20, 21 తేదీల్లో మీరు అక్షరాల కత్తి మీద సాము చేస్తున్నట్లే లెక్క. డబ్బుల విషయంలో ఈ 3 రోజుల్లో ఎవరిని నమ్మకండి. మీరు పగలు రాత్రి కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బును ఎవరి చేతిలోనూ గుడ్డిగా పెట్టకండి. ముఖ్యంగా స్నేహితులు అడిగారు కదా అని చేబదుళ్ళు ఇవ్వడం లేదా ఎవరికో హామీగా ఉండి వడ్డీ వ్యాపారుల దగ్గర సంతకాలు పెట్టడం లాంటివి పొరపాటున కూడా చేయకండి. మీ బలహీనతను ఉపయోగించుకుని డబ్బులు లాగాలని చూసేవాళ్ళు మీ చుట్టూనే కాచుకుని కూర్చున్నారు. మీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ తమ కష్టాలన్నీ మీ ముందు ఏకరువు పెట్టి మీ దగ్గర ఉన్న దాచుకున్న డబ్బును అడిగే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి పొదుపు పథకాల్లో లేదా మార్కెట్ పెట్టుబడుల్లో పెడుతున్న డబ్బుల గురించి ఎవరికీ చెప్పకండి. మీరు కాదనలేక వాళ్ళ కన్నీళ్లు చూసి జాలిపడి ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యమని గ్రహించండి. మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి మీతోనే గొడవ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. పోనీ మీకు అవసరం వచ్చి బయట అప్పు తీసుకున్నామన్నా ఈ టైంలో అప్పులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
ఎవరైతే మీ ఎదుగుదల కంటే మీ తప్పుల మీదే ఎప్పుడూ దృష్టి పెడతారో వాళ్ళే ఈ డబ్బుల వ్యవహారంలో మిమ్మల్ని ఇరికించడానికి చూస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని చూసి కుళ్ళుకునే ఈ మనుషులు మీరు అప్పుల పాలవ్వాలని లోపల బలంగా కోరుకుంటారు. ఆస్తుల కొనుగోలు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు లేదా పాత ఆస్తుల అమ్మకాలు లాంటివి ఏవైనా ఉంటే ఈ 3 రోజులు కాస్త పక్కన పెట్టడం మంచిది. ముఖ్యంగా మీరు కొత్తగా ఏదైనా ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే పనుల్లో ఉన్నా వాళ్ళు అందులో అనవసరంగా జోక్యం చేసుకుని మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీ పని అవ్వకుండా అడ్డుపడతారు. మీ సొంత వాళ్లే, మీ ఇంట్లో వాళ్లే లేదా మీ రక్త సంబంధీకులే ఆస్తుల పంపకాల విషయంలో మీతో గట్టిగా వాదనకు దిగే అవకాశం ఉంది. మీ ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసించే ఆ బంధువులు మీరు అక్కడి నుండి వెళ్ళగానే మీ వెనుక మీ గురించి అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు ఏమీ చెయ్యకపోయినా మీరేదో పెద్ద తప్పు చేసినట్లుగా అందరికీ చెబుతారు. ముఖ్యంగా మీ కుటుంబ విషయాలు, ఇంట్లో మీ భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కూడా బయట వాళ్లకు చెప్పి మిమ్మల్ని చులకన చేస్తారు. ఇది ఆ నమ్మకద్రోహికి ఉన్న అతి పెద్ద లక్షణం. మీ ఇంట్లో జరిగే రహస్యాలను తీసుకెళ్లి 10 మందిలో పెట్టి ఆనందించే మనస్తత్వం వాళ్ళది. అలాంటి వాళ్ళ మాటలు విని మీరు ఇంట్లో గొడవలు పడకండి. మీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న రహస్యాన్ని కూడా ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే వాళ్లతో పంచుకోకండి. మీరు బాధలో ఉన్నప్పుడు వాళ్లకు చెబితే వాళ్ళు మీ ముందు మొసలి కన్నీరు కారుస్తారు, కానీ లోపల మాత్రం మీరు బాధపడుతున్నందుకు వాళ్ళు తెగ ఆనందపడిపోతారు. ఇదే ఇప్పటి మనుషుల నైజం. దీన్ని వృషభ రాశి వారు ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఈ మొత్తం కథలో మీరు ఇంకొక విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు మీ దగ్గర వైద్యపరమైన సలహాలు లేదా మీరు మెడికల్ రంగానికి సంబంధించిన చదువులు లేదా వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. మీకు అంత సామర్థ్యం లేదు అని పదే పదే గుర్తు చేస్తూ మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తారు. మీరు వారిని నమ్మి మీ జీవితకాలపు లక్ష్యాలను పక్కన పెట్టేలా చేస్తారు. కానీ ఈ మొత్తం కథలో ఇంకా ఒక విషయం మిగిలే ఉంది. ఆ విషయాన్ని నేను మీకు చివర్లో చెప్పబోతున్నాను. అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అంతకుముందు మీరు మీ ఆరోగ్యం మీద కూడా ఈ సమయంలో పూర్తి దృష్టి పెట్టాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారం రోజులు మీ శరీరం కంటే మీ మనసు మీదే ఎక్కువ భారం పడబోతోంది. ఈ నమ్మక ద్రోసాలు, ఈ మనస్పర్ధల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకే నష్టం. ఇన్నాళ్ళు ప్రాణంగా చూసుకున్న వాళ్ళు ఇలా చేశారే అని రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, లేనిపోని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం వల్ల విపరీతమైన తలనొప్పి, మానసిక ఆందోళన లాంటివి వస్తాయి. ఆహారం సరిగ్గా సమయానికి తీసుకోకపోవడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా వేధించవచ్చు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ కష్టాల్లో మీ పక్కన నిలబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారో, మీ పేరు ప్రఖ్యాతులు చెడగొట్టాలని చూస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక్కసారి మీరే ప్రశాంతంగా ఆలోచించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని బాగా చూసుకోగలరు. ఆ ఆవేశం, కోపం వల్ల మీకీ ఒత్తిడి పెరుగుతుంది తప్ప వాళ్లకు పోయేది ఏమీ లేదు. కోపం వచ్చినప్పుడు లేదా బాధగా అనిపించినప్పుడు ఒక గ్లాసు చల్లటి మంచినీళ్లు తాగి మౌనంగా ఉండండి. మీ మౌనమే వాళ్లకు అతిపెద్ద శిక్ష. అది అతిపెద్ద సమాధానం అవ్వాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడే ఆందోళన కూడా కొంచెం తగ్గించుకోండి. వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు ఎదుగుతారు. వాళ్లకు సమాజంలోని మంచి చెడులు ప్రేమగా చెప్పండి, కానీ వాళ్ళ మీద మీ ఒత్తిడి తీసుకురాకండి. మీ భార్య లేదా భర్తతో ప్రశాంతంగా గడపడానికి సమయం కేటాయించండి. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఇల్లు అనేది మీకు ఒక ప్రశాంతమైన గుడిలాగా ఉండాలి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మీ కష్టాలన్నీ మర్చిపోయేలా మీ వాతావరణాన్ని మార్చుకోండి. ఈ టైంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళడం. మీ మీద నిందలు వేసినా, మిమ్మల్ని కావాలని తప్పుబట్టినా మీరు అస్సలు తిరిగి మాట్లాడకండి. వాళ్ళకి కాలమే సరైన బుద్ధి చెబుతుంది. ప్రకృతికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు. నేను పదే పదే చెప్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు ఈపాటికి ఒక స్పష్టత వచ్చి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అవును, ఆమె ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టే వ్యక్తి, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోయే వ్యక్తి,
మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేయాలని చూసే వ్యక్తి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అసలు కనిపించని వ్యక్తి ఎవరో మీకిప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ మనిషి మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు వారి హావభావాలు, వారి మాట తీరు మీరు ఈరోజు ఖచ్చితంగా గుర్తుపడతారు. వాళ్ళను శారీరకంగా కాకపోయినా మానసికంగా మీ నుండి దూరం పెట్టండి చాలు. మీ సగం కష్టాలు వాటంతట అవే తీరిపోతాయి. వాళ్ళ నీడ కూడా మీ మీద పడకుండా జాగ్రత్త పడండి. అయితే ఈ గ్రహాల చెడు ప్రభావం నుండి పూర్తిగా బయటపడడానికి, మీ మనసుకు మంచి ప్రశాంతత రావడానికి, మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపడానికి ఒక చిన్న, చాలా పవర్ఫుల్ పరిహారం ఉంది అని నేను మీకు ముందే చెప్పాను కదా. ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు నేను చాలా స్పష్టంగా, విపులంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ పరిహారం కోసం మీరు వందలు వేలు ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. ఎక్కడికో దూరంగా ఉన్న గుడులకు, పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా సులభంగా మీ ఇంట్లోని, మీ పూజా మందిరంలో అపారమైన భక్తితో చేసుకోగలిగే పరిహారం ఇది. ఈ పరిహారం సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన శివుడికి సంబంధించింది. ఈ జూలై 19, 20 లేదా 21 తేదీల్లో మీరు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి. ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి మీ ఇంట్లో ఉన్న దేవుని గదిని శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోండి. అక్కడ ఒక చిన్న రాగి లేదా ఇత్తడి ప్రమిదను తీసుకోండి. అందులో కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే పోసి 2 తెల్లటి పత్తి ఒత్తులు వేసి దేవుని ముందు దీపారాధన చేయండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా తలచుకుంటూ దేవుని ముందు ఒక చిన్న ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మీరు చెయ్యాల్సిందల్లా కళ్ళు మూసుకుని మీ మనసులోని భారాన్నంతా ఆ శివుడి పాదాల దగ్గర పెట్టేయడమే. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మీ వెనుక గోతులు తవ్వారో వారి మీద ఉన్న కోపాన్ని, పగను పూర్తిగా వదిలేయండి. వాళ్ళకి శిక్ష వేయమని దేవుణ్ణి అస్సలు అడగకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు శిక్ష ఆ దేవుడే తగిన సమయంలో ఇస్తాడు. మీరు కేవలం మీకు మనశ్శాంతిని ఇవ్వమని, మీ కుటుంబాన్ని చల్లగా చూడమని, ఎదురు ఈ కష్టాలను తట్టుకునే గుండె నిబ్బరాన్ని ఇవ్వమని మాత్రమే అడగండి. అలా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులోనే చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా కనీసం 108 సార్లు జపించండి. ఈ జపం చేస్తున్నంతసేపు ఆ శివుని రూపం, ఆ శివలింగం మాత్రమే మీ కళ్ళ ముందు మెదలాలి తప్ప మరే ఇతర ప్రపంచ ఆలోచనలు మీ బుర్రలోకి రాకూడదు. ఈ పరిహారం చేయడం వల్ల వెంటనే ఏదో మాయ జరిగిపోతుందని నేను అవాస్తవాలు చెప్పను. కానీ రాబోయే ఎలాంటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే ఒక అద్భుతమైన మానసిక బలం, ఎక్కడా లేని ఒక గొప్ప దైవిక శక్తి మీకు ఖచ్చితంగా వస్తాయి. పూజ పూర్తిగా పూర్తయ్యాక కొద్దిగా బెల్లం ముక్కను శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించి మీ ఇంట్లో వాళ్లకు కూడా పెట్టండి. ఈ ఒక్క పరిహారం చాలు. వృషభ రాశి వారి చుట్టూ అలుముకున్న ఆ చెడు ప్రభావం మొత్తం తొలగిపోయి మీ మనసు కుదుట పడుతుంది. దీనికి ఏ ఖర్చు లేదు. కావాల్సిందల్లా మీ నిఖారసైన నమ్మకం, భక్తి మాత్రమే. ఎప్పుడైతే మీరు భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుతారో అప్పుడే మీకు జీవితం మీద కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మీ కళ్ళు తెరిపిస్తుందని, సమాజంలో మీకు ఎదురయ్యే మనుషుల నిజమైన నైజాన్ని మీకు స్పష్టంగా చూపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీరిప్పుడు చేయాల్సిందల్లా భయపడకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే. మీకు ఎదురవుతున్న కష్టాన్ని లేదా మీకున్న ఇబ్బందిని కమెంట్ రూపంలో ఓం నమః శివాయ అని రాసి ఆ భగవంతుడికి తెలియజేయండి. ఆయన తప్పకుండా మీ మొర వింటాడు, మీకు తోడుగా ఉంటాడు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే, ఇందులో చెప్పిన విషయాలు మీ నిజ జీవితంలో జరుగుతున్నాయని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మీకు తెలిసిన వృషభ రాశి వాళ్లకు దీన్ని షేర్ చేసి వాళ్లను కూడా ముందే జాగ్రత్త పడేలా చేయండి. మన ఛానల్కు వెంటనే సభ్యత్వం తీసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కితే నేను భవిష్యత్తులో పెట్టే ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య వీడియో మీ ఫోనుకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తద్వారా మీరు ఏ ముఖ్యమైన సమాచారాన్ని కూడా కోల్పోరు.
ఆ భోళాశంకరుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఎల్లప్పుడూ తన కంటికి రెప్పలా కాపాడాలని, మీకు మంచి ఆరోగ్యాన్ని, అంతులేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ కష్టాలన్నీ త్వరలో పూర్తిగా తొలగిపోయి మీ ఇంట సంతోషాలు విల్లివిర్రాలి. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి. ఏదీ శాశ్వతం కాదు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం. ఓ